ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 8 ఏళ్లు ఆ జిల్లాలోని రైతులను ఏనుగులు నిద్ర లేకుండా చేస్తున్నాయి. గత కొద్ది రోజులుగా అడవులను వదిలిన గజరాజులు గ్రామాల్లోకి చొరబడి బీభత్సాన్ని సృష్టిస్తున్నాయి. ఫలితంగా అడవి ఏనుగుల దాడిలో పలువురు ప్రాణాలు పోగొట్టుకున్నారు. మరోపక్క పంటలను నాశనం చేస్తూ రైతుకు నష్టాన్ని కలిగిస్తున్నాయి. ఏనుగులు రాత్రి పావుదకూరుండి ఆ ప్రాంతంలో వచ్చాయి. ఇంతకుముందు ఒక 5 సార్లు వచ్చి ఇలాగే మా సెటర్లు కిటికీలు అన్నీ పాడు చేసేస్తున్నాయి. ధాన్యం బియ్యం అన్ని చీరునోక ఇవన్నీ పాడు చేసేస్తున్నాయి. ఎవరు వాటి కోసం వెనక్కి తిరగడం కూడా లేదు. రాత్రి మేము పావుదకూరు కూడా ఆ ప్రాంతంలో లేచేసరికి పక్కనే సెంటర్లో ఒక బడ్డీ దగ్గర ఉన్నాయి. అప్పటికే మా మిల్లు ధ్వంసం చేస్తాయి. ఇది 5వసారి సార్ బాగా పాడు చేయడం. ఇప్పుడు సెటర్లు పాడు చేయడం వల్ల మాకు ప్రతిసారి ఒక 50,000 వరకు లాస్ అవుతున్నాయి. దీనివల్ల ఈ ప్రాంతం నుంచి అధికారులు చర్య తీసుకుని ఈ ప్రాంతం నుంచి ఏనుగులను తరలించే ప్రయత్నం చేయవలసిందిగా కోరుచున్నాం. పార్వతీపురం మన్యం జిల్లాను గజరాజుల గుంపు గజగజ వణికిస్తోంది. మన్యం జిల్లాలో ఏనుగుల గుంపు దాడులు మళ్లీ మొదలయ్యాయి. పాలకుల నిర్లక్ష్యం కారణంగా ఏనుగుల ఆగడాలు బీభత్సకాండ నానాటికి పెరుగుతూ వస్తోంది. ఈ ఏనుగుల గుంపు ప్రాణ నష్టం, పంట నష్టం, ఆస్తి నష్టం చేకూరుస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తోంది. ఇప్పటికే పదుల సంఖ్యలో ఏనుగుల వలన మరణాలు సంభవించాయి. రైతులు ఆరుగాలం కష్టించి పండించిన పంటలు చేతికొచ్చే సమయానికి ఏనుగుల గుంపు వచ్చి వాటిని నాశనం చేస్తూ రైతులకు కన్నీటిని మిగులుస్తున్నాయి. మాకు రాత్రి 2 గంటల టైంలో ఏనుగులు వచ్చి అరటిపళ్ళు తినేయడమే కాకుండా బడ్డీని కూడా చాలా నష్టపరిచింది సార్. మీరు ఏనుగుల విషయంలో రైతులకి మా వ్యాపారస్తులకి సాయం చేసినట్టుగా ఉంటాం. దయచేసి వేరే ప్రాంతాలకు తరలించి దయచేసి ఏనుగుల గురించి ఇక్కడ నాయకులు అలాగే అధికారులు భరించి రైతులనే కాకుండా మాలాంటి వ్యాపారస్తులు కూడా ఇటీవల ఏనుగుల దాడులు పెరగడంతో స్పందించిన ప్రభుత్వం కుంకి ఏనుగులను తీసుకొచ్చి ఏనుగుల సమస్యకు శాశ్వత పరిష్కారం చేకూరుస్తామని చెప్పడంతో ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. కానీ ఇప్పటి వరకు కుంకి ఏనుగుల ప్రస్తావన అమలుకు రాకపోవడంతో రైతులు నిరాశ చెందుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం అటవీశాఖ అధికారులు స్పందించి ఆ ఏనుగుల గుంపును అడవిలోకి తరలించి శాశ్వత పరిష్కారం చూపాలని ప్రజలు కోరుతున్నారు. ఈరోజు మా పొలంలోకి ఏనుగులు వచ్చి పాడు చేసేవి. ఈ ఏనుగులు అనేది ఎలాగంటే ఈ పుచ్చతోట వచ్చి చేతికి అందిన టైంకి వచ్చి పాడు చేస్తున్నాయి. అలాగే గత 8 సంవత్సరాలుగా ఈ మా ఏరియాలో ఈ ఏనుగులు సంచరిస్తున్నవి. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వచ్చి వాటి వెనకతలు ఏదో పశువులు కాస్తున్నట్టుగా వచ్చి చూసుకుంటూ వెళ్ళిపోతున్నారు తప్ప కానీ దానికి ఉపయోగం అంటూ లేదు. అలాగే గత ప్రభుత్వంలో ఉన్న మా నియోజకవర్గం ఎమ్మెల్యే పుష్ప శ్రీవాణి కూడా దీని గురించి ఏమీ పట్టించుకోవడం లేదండి. ఈ రోజు అయిన కూటమి ప్రభుత్వము మొన్న కుంకి ఏనుగుల గురించి అన్నారు. మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అలాగే మన నారా చంద్రబాబు ముఖ్యమంత్రి వాళ్ళు కుంకి ఏనుగులు అన్నారు. వాటి జాడ కూడా ఇంతవరకు ఏమీ లేదు. మరి ఈ ప్రభుత్వం అయినా సరే ఈ ఏనుగుల గురించి తక్షణ పరిష్కారం ఇస్తారని, అలాగే మా చుట్టుపక్కల చాలా మంది రైతులు ఉన్నారు. ఈ పుచ్చ రైతులు, ఈ రైతులు ఈ ఎకరాకు వచ్చి 70-80 వేలు పెట్టుబడి అవుతుందండి. ఈ పెట్టుబడికి వచ్చి ఇంత లక్షల కొద్ది పెట్టుబడులు పెట్టి ఈ రోజు చేతికి అందిన వచ్చిన టైంకి ఏనుగులు వచ్చి పాడు చేశారు. ఈ రోజు మా పొలంలో వచ్చి పాడు చేశారు. దీనికి మన ప్రభుత్వముతో పాటు మన అధికారులు అందరూ కూడా చూసుకొని దీనికి తక్షణ పరిష్కారం ఇస్తారని కోరుచున్నాం. కొమరాడ, పాలెం, కురుపాం, సీతంపేట మండలాల్లోని గ్రామ పరిసరాల్లో పంట పొలాల్లో వేసిన పుచ్చకాయ, పామాయిల్, అరటి పంటలను తొక్కి నాశనం చేశాయి. ఇటీవల జియమ్మవలస మండలం పెదమేరంగి జంక్షన్ దగ్గర సాయి గాయత్రి మినీ రైస్ మిల్లో ఏనుగులు గుంపు దాడి చేసింది. రైస్ మిల్ తలుపులను విరిచి బియ్యం బస్తాలు చెల్లాచెదురు చేశాయి. రోడ్డుపై ఉన్న పలు దుకాణాలు ధ్వంసం చేశాయి. ఇలా ఏనుగుల దాడుల్లో రైతులు, దుకాణదారులు తీవ్రంగా నష్టపోతున్నారు. గత కొన్ని సంవత్సరాలుగా మా ప్రాంతంలో ఏనుగులు ప్రవేశించి నానా బీభత్సం చేస్తున్నాయి. రైతులు వాళ్ళ పంటలు పాడు చేపిస్తున్నాయి. రైతుగా నా పొలం కూడా చాలాసార్లు ధ్వంసం చేశాయి. అలాగే ఇక్కడ చిన్న వ్యాపారస్తుల యొక్క వ్యాపారాలు కూడా పాడు చేస్తున్నాయి, వచ్చి దాన్ని కంగారు చేస్తున్నాయి. దీని అంతటికీ మీరు పెద్దలు, రాజకీయ నాయకులు,
మిగిలినటువంటి ఈ అధికారులు వీళ్ళందరూ ఒక మార్గాన్ని ఆలోచించి ఏనుగులు ఏదైనా సురక్షిత ప్రాంతాన్ని తరలించి ఈ పంటల్ని, ఈ రైతుల్ని, ఈ వ్యాపారస్తుల్ని, మనుషుల్ని కాపాడాలని ఈ టీవీ ముఖంగా మేము అందరినీ కోరుకుంటున్నాను. మీరు తప్పకుండా తగు చర్యలు తీసుకొని ప్రజలకి వీటి నుంచి రక్షించి న్యాయం చేయాలని మరొకసారి విన్నవించుకుంటూ సెలవు తీసుకుంటున్నాం.